హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కొల్లేరులో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి మార్నింగ్ 5 o'clock అయితే మేము వెహికల్ బుక్ చేసుకుని వెహికల్ మీద అయితే వెళ్తున్నామండి. అమ్మవారు ఇంకోండి శ్రీ పెద్దింటి అమ్మవారండి. ఇదిగోండి అప్పుడే సూర్యోదయం అయితే అవుతుందండి. మేము దగ్గరగానే ఇంకా రీచ్ అయ్యామండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కొల్లేరులో అయితే ఉందండి. మనకు వచ్చేసి కొల్లేరు గ్రామం, ఆకువీడు మండలం, మనకి ఏలూరు జిల్లా అండి. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి ఇదిగోండి. అక్కడ వెహికల్ దిగిన తర్వాత మా వాళ్ళైతే ఫస్ట్ రూమ్ కోసం అయితే సెర్చ్ చేయడానికి అయితే వెళ్ళారండి. అందుకని మేమైతే ఇక్కడ ఉన్నాము. చూడండి, మార్నింగ్ కొద్దిగానే వచ్చారండి మేము వెళ్ళినప్పటికీ. సో దానివల్ల ఏంటంటే మాకైతే రూమ్స్ అయితే దొరికాయి. ఆఫ్టర్నూన్కి అయితే చూడండి ఎంత జనం వచ్చారని. ఇవన్నీ అక్కడ ఉన్న షాప్స్ అండి. ఇవన్నీ కూడా జత 50 చేసి అయితే ఇవి ఇస్తున్నారండి. ఇంట్లో డెకరేటింగ్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నాకైతే లో బడ్జెట్లోనే వచ్చినట్టయితే అనిపించింది. ఇదిగోండి పిల్లల టాయ్స్ అండి. ఇవన్నీ కూడా టెడ్డీ బేర్స్ ఇవన్నీను. నేను ఎప్పుడో 6th క్లాస్ చదివినప్పుడు అయితే వెళ్ళానండి ఈ టెంపుల్కి. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత అయితే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవడం అయితే జరిగిందండి. ఇదిగోండి అమ్మవారి టెంపుల్ అండి. అందరూ నమస్కరించుకోండి. శ్రీ పెద్దింటి అమ్మవారండి. చాలా మహిమగల అమ్మవారండి. మనం అనుకున్నట్లు ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. జనం చూడండి ఎంతమంది వచ్చారని. ఇవన్నీ కూడా వెహికల్స్ అండి. మేము మార్నింగ్ వెళ్ళగానే అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మాకు ఫ్రీగానే దర్శనం అయితే అవ్విందండి. ఆఫ్టర్నూన్కి అయితే అసలు ఫుల్ క్రౌడ్ అండి. చాలా జనం ఉన్నారు. ఇదిగోండి ఇదైతే మేము తీసుకున్న రూమ్ అండి. మా వాళ్ళైతే లగేజ్ అన్నీ కూడా విప్పుతున్నారు రూమ్లో సర్దడానికి. మేము రూమ్లో దిగిన తర్వాత వీళ్ళైతే కొంచెం గెటప్లో వేసుకుని వస్తారు కదండి, వాళ్ళైతే వచ్చారు. ఇదిగోండి మా రూమ్ లోపల అయితే ఇలా ఉందండి. అదిగోండి విండో, ఓపెన్ విండో. ఇదిగోండి మా వాళ్ళైతే కుకింగ్ స్టార్ట్ చేశారు. బిర్యానీ, చికెన్ కర్రీ. ఇంకా దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తిరుగు ప్రయాణం అండి. ఇదిగోండి మనకు కొల్లేరు గ్రామం అయితే ఇలా ఉంటుందండి మొత్తం. ఇదిగోండి కొల్లేరు కొంగలంటే అందరికీ తెలుసు కదండి, ఈ ఏరియాలోనే ఉంటాయండి. ఇదిగో హౌస్కి అయితే వచ్చేసామండి. అమ్మవారి ప్రసాదం అండి, లడ్డూ ప్రసాదం. ఇదిగోండి మా చిన్న బాబుకి అయితే ఇదిగోండి టాయ్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి మనకి పెద్దింటి అమ్మవారండి ఇలా ఉంటారు. చెర్రీ పళ్ళు అండి, చాలా స్వీట్గా ఉంటాయండి. ఇలాంటి చోట్ల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనైతే ఖర్జూరం ఒకటి, ఈ చెర్రీ పళ్ళు అయితే కంపల్సరీగా తీసుకుంటానండి. ఇదిగోండి మా బాబుకి అయితే ఇచ్చాను, మా పెద్ద బాబుకి. ఇదిగోండి ఖర్జూరం నా ఫేవరెట్ అండి. ఇదిగోండి మా బాబు అయితే బెలూన్ గన్ అంటే అది తీసుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్